ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 6. టైగర్ స్వామి. ఇందు రెండవ భాగం మొదలు పెడదాం. అయ్యగారు, కూచ్ బిహార్ యువరాజా వారు వారి తరపున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు. రేపు పొద్దున్న తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుకుంటున్నారు. ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఆలోచించాను. అస్పష్టమైన ఏ కారణం వల్లనో కానీ ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనస్సు చివుకుమనిపించింది. కానీ పోలీసులు చూపించే వినమ్ర భావం నన్ను కదిలించింది. పోవడానికి ఒప్పుకున్నాను. మర్నాడు 4 గుర్రాలు పూంచిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతి మర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళ్తూ ఉంటే తబ్బిబ్బు అయ్యాను. మలమలా మాడే ఎండ నాకు తగలకుండా ఉండాలని ఒక భటుడు అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు. నగర వీధుల గుండాను, శివార్లలో ఉన్న వనాల గుండాను కులాసాగా సాగుతూ ఆనందించాను. నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమే స్వయంగా మందిర ద్వారం దగ్గర ఉన్నారు. బంగారు నగిషీ చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి అంతకంటే సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు. ఈ మర్యాదంతా నాకు తప్పకుండా ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను. కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తర్వాత యువరాజు ఉద్దేశం బయటపడింది. మీరు ఉత్తి చేతులతోనో అడవి పిల్లలతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది. అది నిజమేనా? అక్షరాలా నిజం. నేను నమ్మలేను. పట్నవాసుల తెల్ల బియ్యమన్నం తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు. నిజం చెప్పండి, మీరు పోట్లాడేది వెన్నుబలం లేని నల్లమందు మరిగిన జంతువులతోనే గదా? ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా ఉంది. మాట తీరులో ప్రాంతీయమైన యాస కలిగి ఉంది. నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు. మాకు కొత్తగా పట్టుబడ్డ రాజా బేగం అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. మీరు దాన్ని సరిగా ఎదిరించి గొలుసులతో కట్టేసి ఒంటి మీద స్పృహ లేకుండా దాని బోన్లోంచి బయటికి రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు. అంతేకాక అనేక వేల రూపాయలు, అనేక ఇతర బహుమతులు కూడా వస్తాయి. ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోవడానికి ఒప్పుకోకపోతే మీరు ఒట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతటా చాటిస్తాను. అవమానకరమైన ఆయన మాటలు తుపాకీ గుండ్ల వర్షంలా తగిలాయి. నేను కోపంగానే అంగీకారం తెలిపాను. ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి ఒక విషపు నవ్వుట నవ్వుతూ మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు. అతన్ని చూస్తుంటే క్రైస్తవుల్ని క్రూర మృగాల మధ్య విడిచిపెట్టినట్టు ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు. ఆయన ఇలా అన్నాడు: పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది. ఆ పులిని ముందుగా చూడడానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను. ఆ మృగానికి నేను వశీకరణ చేస్తాననో, రహస్యంగా నల్లముందు పెట్టడానికి ప్రయత్నిస్తాననో ఆ యువరాజు భయపడ్డారేమో నాకు తెలియదు. రాజప్రాసాదం నుంచి బయటకు వస్తూ అంతకు ముందున్న రాజోచితమైన ఛత్రం, సర్వాంగ కవచంతో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి నాలో నేను నవ్వుకున్నాను. మరుసటి వారమంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని, మనసును క్రమపద్ధతిలో సిద్ధం చేసుకున్నాను. నా నౌకర్ ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను. నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్నగారికి జోస్యం చెప్పి సంగతి ఇక్కడ జనంలో ఎలా వ్యాపించిందో కాని ప్రచారమైన కొద్దీ చిలవలు పలవలు చేసింది. దేవతల శాపం పొందిన ఆ దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రింబవళ్లు రకరకాల రాక్షస రూపాలు దాలుస్తుందని, పగలు మట్టుకు చారల పులిగానే ఉంటుందని అమాయకులైన గ్రామ ప్రజలు నమ్మారు. నన్ను అణగదొక్కడానికి ఏర్పాటైంది ఆ రాకాసి పులేనని భావించాను. వాళ్ల ఊహల్లో అల్లుకున్న మరో కథ ఏమిటంటే, జంతువులన్నీ కలిసి పులులు స్వర్గానికి పెట్టుకున్న మొర ఫలించి రాజాబేగం అవతరించిందంట. పులిజాతికంతకు తలవంపులు తెస్తున్న వెరపులేని ద్విపాదా పశువును శిక్షించడానికి అది సాధనమట. జూలు లేని, కోరలు లేని మానవ మాతృడొకడు పంజాలతో, బలిష్టమైన అవయవాలతోనూ ఉండే చల్ని సవాలు చేయడానికి సాహసించడమా? అవమానానికి గురి అయిన పులులనేటి విద్వేష విషము సాంద్రీభూతమయ్యి ఏర్పడ్డ శక్తికి గుప్త నియమాల్ని పనిచేసేటట్టు చేసి పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టుబెట్టడానికి తగినంత చలనం ఉందని పల్లె ప్రజలు ప్రకటించారు. మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు.
వేల కొద్దీ ప్రేక్షక జనం పట్టడానికి వీలైన డేరా ఆయనే దగ్గరుండి వేయించాడట. తుఫాను కూడా తట్టుకోగలిగేంత దిట్టంగా వేయించాడు. దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో రాజాబేగం ఉంది. బోను చుట్టూ కాపదల గది ఏర్పాటై ఉంది. బోనులో బందీగా ఉన్న పులి నెత్తురు తోడుకు పోయేంతంత భయంకరంగా గర్జిస్తోంది. దానికి కోపంతో పాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపాదడపా పెడుతూ వచ్చారు. బహుశా నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకుని ఉంటాడు ఆ యువరాజు. సాటిలేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల నగరంలో వాళ్ళు బయట వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చి టికెట్లు కొనుక్కున్నారు. పోట్లాట జరిగేనాడు వందలాది జనం టికెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. చాలామంది డేరా కంతల్లోంచి చొరబడి గ్యాలరీల కింద ఉన్న చోటికి చేరి కిక్కిరిసిపోయారు. టైగర్ స్వామి కథ మంచి పట్టులోకి వస్తుంటే నాలో ఉద్రేకం పెళ్ళుబుకుతూ వచ్చింది. చండీ కూడా మూగపోయి శ్రద్ధగా వింటున్నాడు. ఒక పక్క రాజాబేగం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తోంది. మరో పక్క కొంచెం కంగారు పడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు. ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను. నడుముకు చుట్టి కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటి మీద కాసుకోవడానికి మరే బట్టలు లేవు. కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్లి మళ్లీ బిగించాను. మనిషి నెత్తురు పసిగట్టింది పులి. చువ్వలు పెళపెళలాడేటట్టుగా రొద చేస్తూ ముందుకు ఉరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది. జాలి భయము కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది. మహోగ్రమైన క్రూర మృగం ముందు నేనొక గొర్రెపిల్ల మోస్తరుగా కనిపించాను. ఒక క్షణంలో నేను బోనులోకి ప్రవేశించాను. కానీ నేను తలుపు మూస్తూ ఉండగానే రాజాబేగం నిలువునా నా మీదకి వచ్చి పడింది. నా కుడి చెయ్యి ఘోరంగా చీలుకుపోయింది. పులికి అన్నింటికంటే ఇష్టమైన మానవ రక్తం చేతి నుంచి వరదలా ప్రవహించింది. ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్లు అనిపించింది. అంతకు ముందెన్నడూ ఎరుగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపు దెబ్బ తిన్నట్టయి తక్షణమే నేను తేరుకున్నాను. నెత్తురు ఓడుతున్న వేళ్లు దాని కంటికి కనబడకుండా ఉండాలని అంగోస్త్రం కింద పెట్టేశాను. ఎడమ చేత్తో విసురుగా ఎముకలు విరిగేలా ఒక్క గుద్దు గుద్దాను. దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో వెనక తట్టున గింగిరాలు తిరిగి మళ్లీ నా ఎదుటికి వచ్చింది. పిడిగుత్తులకు మనం పెట్టింది పేరు. ఆ పిడిగుత్తులతో దాని నెత్తి మీద దబదబా ముత్తాను. చాలా కాలం పాటు సారా చిక్కని తాగుబోతికి మళ్లీ అది చిక్కితే మొదటి పీల్పు ఎంత వెర్రెక్కిస్తుందో రాజాబేగంకు నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది. మధ్య మధ్య చెవులు గుండుపడేలా గాండ్రిస్తూ కోపంతో రెచ్చిపోతూ నా మీదకి విరుచుకుపడింది. వాడిగా ఉన్న పంజాలు కోరలు గల ఆ పులి ముందు నేను ఒంటి చేత్తో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతపడే పరిస్థితుల్లో పడ్డాను. అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బ తీయకపోలేదు. ఇద్దరము చావో బతుకో తెలుసుకోవలసినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం. బోనంతా గందరగోళమైపోయింది. నెత్తురు అన్ని వైపులకి చిమ్మేసింది. బాధ కసి కలిగిన కాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి. కాల్చండి, పులిని చంపానంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి. ఈ పెనుగులాటలో మనిషి మృగము కూడా వడివిడిగా తిరుగుతుండడం వల్ల రక్షకభటుడు కొట్టిన తుపాకీ గుండు గురితెప్పిపోయింది కూడా. నేను నా సంకల్పశక్తి నంతను కూడగట్టుకుని భయంకరంగా హుంకరిస్తూ చిట్ట చివరి చావు దెబ్బ కొట్టాను. పులి కూలబడిపోయి చడీ చప్పుడు లేకుండా పడుకుంది. పిల్లిలాగా అన్నాను మధ్యలో ఉండబట్టలేక. నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ. తర్వాత మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్లీ కొనసాగించారు. చివరికి రాజాబేగం ఓడిపోయింది. తర్వాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది. గాయాలతో చిట్లిపోయిన నా చేతులతో జబర్దస్తిగా దాని దవడలు పెగలదీసి నాటక పక్కీలో రంజింపచేయడం కోసం ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను. గొలుసు కోసం చుట్టూ చూశాను. నేలమీదున్న గుట్టలోంచి ఒక గొలుసు లాగి పులి మెడకు బిగించి బోను కడ్డీలకు కట్టాను. విజయోత్సాహంతో గుమ్మం వైపు నడిచాను. కానీ రాకాసి పుట్టుక పుట్టిన ఆ రాజాబేగంకు పుట్టు మూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది. బలంగా ఒక్క ఊపుతో గొలుసు తెంపుకుని నా వీపు మీదకి దూకింది. నా భుజం దాని కూరల్లో చిక్కింది. నేను కుప్పకూలిపోయాను. కానీ మరుక్షణంలోనే దాన్ని నేల మీద పడగొట్టి అణిచిపారేశాను. నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది ఒళ్ళు తెలిసీ తెలియని స్థితిలో పడింది. ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను. మెల్లగా బోనులోంచి బయటికి వచ్చాను. ఈసారి నాకు కొత్త రకం అరుపులు వినిపొచ్చాయి. ఆనందంతో అరిచిన అరుపులవి.
జనమందరి గొంతులు కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి. నేను తీవ్రంగా గాయపడినప్పటికీ పెట్టిన 3 షరతులు పాటించాను. పులికి స్పృహ తప్పేటట్టు చెయ్యడం, గొలుసుతో కట్టిపడేయడం, ఎవరి సహాయమూ అవసరం లేకుండా నా అంతటా నేనే బయటికి రావడం. అంతేకాదు, ఆ పొగరుబోతు పులిని దారుణంగా చితకొట్టడమే కాకుండా ఎంత బెదరగొట్టానంటే సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లోకి దూర్చిన తలను కూడా ఉపేక్షించి ఊరుకుంది. నా గాయాలకు మందు వేసిన తరువాత పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు. బంగారు కాసులు అనేకం నా కాళ్ల దగ్గర జల్లుగా కురిశాయి. నగరం యావత్తూ పండుగ జరుపుకుంటున్నంత ఉల్లాసంగా ఉంది. ఎన్నడూ కనీ విని ఎరుగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్ల అంతులేకుండా చెప్పుకున్నారు. అన్నమాట ప్రకారం ఆ రాజాబేగంను నన్నే తీసుకోమన్నారు. కానీ నాకేమీ ఉత్సాహం కలగలేదు. ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది. నేను పులిపోనిలోంచి చివరిసారిగా బయటకు రావడంతోనే ప్రాపంచికమైన నా ఆశలన్నిటికీ ద్వారం మూసేసినట్టు అనిపించింది. తరువాత నాకు కష్టకాలం వచ్చింది. నెత్తురు విషపూరితమైనందువల్ల 6 నెలల పాటు మృత్యుముఖంలో ఉన్నాను. కూచ్ బిహార్ విడిచి వెళ్లడానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను. నన్ను ముందుగానే జ్ఞానపూర్ణమైన మాటలతో హెచ్చరించిన ఆ సాధు పుంగవుడే నా గురువని నేను తెలుసుకున్నాను. ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోగలిగితే ఎంత బాగుండును. నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనుకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు. పులుల్ని అణచడం ఇంక చాలు, ప్రశాంత నిర్భర స్వరంతో అన్నారాయన. నాతోరా, మానవ మనస్సనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను. ప్రేక్షకుల ముందు ప్రదర్శనలివ్వడానికి అలవాటు పడ్డవాడివి. యోగంలో నువ్వు సాధించే ఘన విజయాల్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్లకి వినోదం కలిగిద్దువుగాగ్ని. ఋషితుల్యులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు. చాలా కాలం వాడకం లేక తుప్పుపట్టి బెట్టుపట్టిన ఆత్మద్వారాల్ని తెరిచినవారు ఆయన. నా శిక్షణ నిమిత్తం త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాం. తుఫానులా సాగిన మా జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేను, చెండి ఆ స్వామివారి పాదాలకు మొక్కాం. ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకుని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేను, నా స్నేహితుడు సంతోషించాం. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి నిండుగా మనసులో తలుచుకుంటూ 6వ అధ్యాయం టైగర్ స్వామి 2వ భాగం ఇంతటితో ముగిద్దామండి. వచ్చే అధ్యాయం 7వ అధ్యాయం గాలిలో తేలే సాధువు. ఈ అధ్యాయం మొదలు పెడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.